దేవుడు నాకు ఎంత గొప్ప కార్యం చేశాడండి. అనుకోకుండా కొద్దిగా వీసా గురించి ప్రాబ్లం అయ్యి నేను ఒకరోజు మస్కట్ ఎగ్జిట్ వెళ్ళి వచ్చేయాలన్నారని చెప్పి ఏజెంట్ వెళ్ళానండి. కానీ మస్కట్లో 2 రోజులున్నా నాకు వీసా రాలేదు. రాకపోతే ఏజెంట్ ఏమన్నాడంటే ఒక వారం రోజులు ఇండియాకి వెళ్ళి నేను మళ్ళీ వీసా ఇచ్చి తీసుకొస్తాను అన్నాడని ఇండియాకి వెళ్ళానండి. కానీ ప్రాబ్లం ఏమైంది తెలియలేదండి. కానీ వీసా అయితే రాలేదు నాకు. నేను అప్పుడే వెళ్ళి 4 నెలలు అయ్యిందండి. 4 నెలలు అయితే దేవుడు నా పట్ల ఎంతో కార్యం చేశాడండి. నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకునేదాన్ని 4 గంటలకి. తర్వాత మా ఇంటికాడ ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు పెట్టించుకున్నానండి. సమస్య అంటే తెలియట్లేదు దేవా, నేను చేసిన తప్పేం లేదు, నాకెందుకు ఇలా అయింది, ఎందుకైతే నేను తెలియకుండా అక్కడి నుంచి వచ్చాను, నన్ను తిరిగి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి నన్ను మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని నేను దేవుని అడిగానండి. అడిగినప్పుడు ఏజెంట్ ఏమో నాకు కూడా తెలియట్లేదు ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేది, నీకు కావాలంటే నేను డబ్బులు నీకు ఇచ్చేస్తానని అన్నాడండి నన్ను. నేను అతనికి 7,000 దిర్హమ్స్లు కట్టాను. కడితే నాకు డబ్బులు ఎలా ఇస్తావు, నేను చేసిన పొరపాటు ఏంటి, ఫస్ట్ వీసా మీరే కదా వేశారు, నాకు ఏమైనా సరే నాకు వీసా కావాలి, లేదంటే అయిపోయిన వీసా డబ్బులు కూడా ఇవ్వండి, నాకు మొత్తం 15,000 దిర్హమ్స్లు వస్తాయి అయితే అలాగే ఇవ్వండి అనేసి అంటే, అలా కాదు నేను చేయాల్సినంత నా చేతిలో ఉన్న బట్టి నేను చేస్తున్నాను, మరి రాలేదు, నన్ను ఏం చేయమంటామని ఏజెంట్ అన్నప్పుడు నేను మా అక్కతో మాట్లాడండి. మా అక్క ఏజెంట్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అడిగితే మళ్ళీ మా అక్కను ఏజెంట్ ఇమిగ్రేషన్ గడికి తీసుకెళ్ళి మాట్లాడించాడండి. ఎలాగైతే నాకు వీసా అయితే వచ్చిందండి. ఈ వీసా రావడానికి గల కారణం ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి నా జీవితంలో. ఒకటి దేవాది దేవుడండి, ఆయనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రెండోది మా అక్క అండి, నా కోసం చాలా కష్టపడింది, శ్రమ పడింది. తన డ్యూటీలు మానేసి ఏజెంట్ రమ్మన్న కాడికి వెళ్ళిందండి నా కోసం. మా అక్కకి పాదాభివందనం అండి. తర్వాత ఏజెంట్ కూడా ఇసుకుపోకుండా చెప్పినవన్నీ చేసి తను కూడా నా కోసం ఎంతగానో శ్రమపడి వెళ్ళవలసిన కడకల్లా తిరిగి తన చేతి డబ్బులు నా కోసం ఖర్చు పెట్టి నాకు వీసా వచ్చేలాగా ఏజెంట్ కూడా చాలా కృషి చేశారండి. ఆయన కూడా నా యేసు ప్రభు నామములో వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డకి నా వందనాలండి. తిరిగి దేవుడు నన్ను తీసుకొచ్చి మీ మధ్య నిలబెట్టినందుకు దేవునికి వేలాది వందనాలు చెప్పుకుంటున్నాను. నా ఈ చిన్న సాక్ష్యం మీ అందరూ దీవిస్తారని, దేవుని సన్నిధికి నా సాక్ష్యం చేరాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను.